హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మయూ షార్ట్స్ అండ్ వ్లాగ్స్. లాంగ్ వీడియో పెట్టాక చాలా రోజులు అవుతుంది కదా, అందరు అడుగుతున్నారు. కానీ నేనే అసలు పెట్టట్లేదు. ఈ షార్ట్స్ పెట్టుకుంటూ లాంగ్ వీడియో పెట్టడమే మర్చిపోతున్నా. వీడియోస్ తీసుకుంటున్నాను కానీ పోస్ట్ చేయడం అసలు గుర్తుండట్లేదు, అన్నీ డిలీట్ చేసేస్తున్నా. సో ఈసారి అయితే ఖచ్చితంగా పెట్టాలని ఫిక్స్ అయినా. ఈ కార్తీక మాసంలో నేనైతే 2 రోజులైతే పూజ చేసుకున్నాను. అంటే మెయిన్ కోటి సోమవారం రోజు అండ్ కార్తీక పౌర్ణమి రోజు. అసలు ఎర్లీ మార్నింగ్ లేవడం అనేది నా హిస్టరీనే లేదు. నా మ్యారేజ్కి లేచినట్టున్న ఇంకొక మధ్యలో ఒక 2-3 టైమ్స్ లేసానేమో అంతే. ఎర్లీ మార్నింగ్ నేనైతే ఎప్పుడు లేవలేదు 3 కలా. కోటి సోమవారం రోజు శనివారం వచ్చింది కదా, ఆ రోజు అయితే మార్నింగే లేచి నేనైతే మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని స్నానం కంప్లీట్ చేసుకొని దేవుళ్ళకైతే ఇట్లా అన్నీ రెడీ చేసుకున్నాను. శివుడు మరియు విష్ణువు ఇద్దరిని పూజించుకోవాలి కాబట్టి విష్ణువు అంటే వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు చేశాను శ్రవణ నక్షత్రం రోజు. శ్రవణ నక్షత్రం అంటే వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం అన్నమాట. అది కార్తీక మాసంలో శనివారం రోజు వచ్చింది కాబట్టి దాన్ని కోటి సోమవారం అంటారు. ఈరోజు ఏ పూజ చేసుకున్నా ఏ దానం చేసినా అన్ని కోటి రేట్లతో సమానం అన్నమాట. ఈరోజు చేసిన ఏ పూజ కానీ గోదానం కానీ దీపదానం కానీ ఏది చేసినా కూడా కోటి సోమవారాల పూజతో సమానం. కోటిసార్లు చేసుకున్న పుణ్య ఫలితం అయితే దక్కుతుంది. నేనైతే మార్నింగ్ అయితే లేచి ఇలా అయితే పెట్టుకున్నాను. వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు, శివుడికి ఉసిరి దీపము, కొబ్బరి దీపం అయితే పెట్టాను. మీకు తర్వాత కనిపిస్తుంది, చూపిస్తా. ఇంట్లో ఉన్న వాటితోటే సింపుల్గా పూజ చేసుకున్నా. నేను జస్ట్ ముందు రోజు అనుకున్నా అనమాట చేద్దామని. అప్పటిదప్పుడే అనుకొని నైట్గా ఫిక్స్ అయిపోయినా మార్నింగ్ లేచి చేద్దామని చెప్పి లేచి ఇవన్నీ చేసుకున్నా, పిండి దీపాలు అవి ఇవి. ఇంకా నైవేద్యానికి అయితే పాలు ఫ్రూట్స్ అయితే పెట్టాను. దేవుడికి పాలతో అభిషేకం చేసి ధూపం అయితే పెట్టాను. ఇంకా వెంకటేశ్వర స్వామికి అయితే తులసితో పూజ చేసుకున్నా, అంటే తులసి దళాలు పెట్టి. శివుడికి అయితే మారేడు ఆకులతో అయితే పూజ చేసుకున్నాను నేను ఇలా సింపుల్గా. మీరు కూడా ఎవరైనా చేసుకుంటే నాకు కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం చేసుకున్నా, అది కూడా యూట్యూబ్ ఫాలో అయ్యే. ఈ 2 పూజలు చేసుకునే ముందు ఫస్ట్ గణపతి పూజ అయితే చేసుకున్నాను. మీరు వీడియో క్లియర్గా చూస్తే నేను ఏమేమి చేశానో స్టెప్ బై స్టెప్ కనిపిస్తుంది. గణపతికి కూడా పాలతో అభిషేకం చేసి నైవేద్యం పెట్టి మంత్రాలు అయితే చదువుకున్నాను. మనకి రాకపోతే ఓం గణేశాయ నమః అంటూ అయితే పూజ అయితే చేసుకోవచ్చు. ఇలా ఎర్లీ మార్నింగ్ పూజ అయితే చేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. పని కూడా తొందరగా కంప్లీట్ అయినట్టు అనిపిస్తుంది. మార్నింగ్ లేచేసరికి ఇల్లు కలకలలాడిపోతుంటుంది మొత్తం దీపాలతో. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. కానీ నేనైతే రోజు లేవలేను, అనుకుంటాను కానీ సాధ్యం కాదు. కానీ ఏదైనా పూజలు వ్రతాలు చేసుకునేటప్పుడు అయితే మనం అనుకున్న టైం కంటే ముందే లేస్తాము. నాకైతే అట్లనే అనిపించింది. నేను 4కి లేద్దాం అనుకుంటే 3కే లేచి కూర్చున్న. పని అంతా కంప్లీట్ అయిపోయింది. తొందర పూజ కంప్లీట్ చేసుకున్న సూర్యోదయం లోపే. ఇంకా ఇలా కొబ్బరి దీపం అయితే ఎంతమంది పెట్టుకున్నారో కామెంట్ చేయండి. శివుడికి కొబ్బరి దీపం అంటే చాలా ఇష్టం. ఉసిరి దీపాలు కూడా. ఉసిరి దీపాలు కార్తీక పౌర్ణమి రోజు పెట్టుకుంటే ఇంకా చాలా మంచిది. ఇంకా నా పూజ అంతా కంప్లీట్ అయ్యే వరకు 6 అయింది. పిల్లలైతే లేచి హోంవర్క్ వేసుకుంటున్నారు. ఇంత తొందర లేచావేంటి మమ్మీ అంటే చెప్తున్న వాళ్ళకి చూసి అయితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత మా హస్బెండ్ అయితే కొన్ని ఫ్లవర్స్ అయితే కొనుక్కొచ్చాడు, అవి కూడా పెట్టేశాను. ఇంకా తొందర పని కంప్లీట్ అయిపోయింది కాబట్టి పిల్లలకి స్నానం చేపించి వాళ్ళని అయితే స్కూల్కి అయితే పంపించేసిన. ఇంకా ఈరోజు అయితే గుడికి వెళ్తే చాలా మంచిది. నేను శివాలయం అండ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ రెండింటికి వెళ్ళాను. ప్రదానం చేద్దాం అనుకున్నాను కానీ అసలు అక్కడ వీలు కాలేదు, అంత పబ్లిక్ ఉన్నారనమాట. ఇంకా ఒక టెంపుల్లో అయితే గోవులు ఉన్నాయి, అక్కడైతే ఆవులకి దానం చేసామంటే పండ్లు అంటే క్యారెట్లు, అరటి పళ్ళు అట్లా పెట్టామన్నమాట. మళ్ళీ టెంపుల్కి వెళ్ళడానికి అయితే నేనైతే రెడీ అవుతున్నా. మాకు ఇంట్లోనే మారేడు చెట్టు ఉంది, ఆకులు అయితే తీసుకున్నాను. ఇంకా తులసి దళాలు కూడా తీసుకొని టెంపుల్కి అయితే వెళ్ళిన. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో చాలా రష్ ఉండే ఆ రోజు, సాటర్డే రోజు. అందరూ పిండి దీపాలు పెడుతున్నారు అక్కడ టెంపుల్లో. ఇంకా కార్తీక దీపం అంటే వత్తులు కూడా వెలిగిస్తున్నారు అనుకున్న వాళ్ళు. చాలా పబ్లిక్ ఉండే. నేను అనుకున్నాను ఇంట్లోనే పూజ చేసుకున్నాను కదా, ఇంక ఇక్కడ దర్శనం చేసుకొని బయటికి వెళ్ళిపోతే అయిపోతుంది అని అనిపించింది. కానీ అక్కడ కూడా కాసేపు ఉండి దీపం వెలిగించాను. ఉసిరి దీపం పెట్టాను వెంకటేశ్వర స్వామి టెంపుల్లో, నవధాన్యాలది. ఇంకా నవగ్రహాల చుట్టూ కూడా తిరిగానే మన శని ఉంటే వెళ్ళిపోతుంది కదా అని. ఇట్లా గ్యాప్ లేకుండా అయితే చాలా పబ్లిక్ ఉండే ఆ రోజు. ఫస్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళిన, తర్వాత శివాలయంకి అయితే వెళ్ళిన.
ఆ రోజైతే శివాలయం కంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్లోనే చాలా పబ్లిక్ ఉండే. ఆ రోజు శమన నక్షత్రం కదా, వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం కాబట్టి అందరూ దేవుడి అనుగ్రహం కోసం అయితే అక్కడికైతే వచ్చిండ్రు. టెంపుల్కి వెళ్తే మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఏం ఆలోచించకుండా మనం అనుకున్నది అయితే చేసుకొని వెళ్ళిపోవాలి. ఇంకా ఇక్కడ ఇలా అయిపోయిన తర్వాత శివాలయం వెళ్ళాను. ఆ రోజైతే మన దగ్గరికి వచ్చిన వాళ్ళకైతే మనకున్న దాంట్లో సహాయం అయితే చేయాలి. నేను అంతే చేసిన. బయటకు వచ్చిన తర్వాత ఇట్లా ఆకలితో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళకైతే నాకున్న దాంట్లో అయితే ఇచ్చేసిన. ఇక్కడ నుంచి ఇక శివాలయం అయితే వెళ్ళిపోయినాం. అక్కడ కూడా దేవుడి ప్రదక్షిణలు అయితే చేసుకున్నాను. పాలాభిషేకం ఇంట్లోనే వేసాను కాబట్టి ఇక్కడ జస్ట్ దీపం అయితే పెట్టాను. శివలింగాల దగ్గర ఉసిరి దీపం అయితే పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడైతే ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇది అంతా సాటర్డే రోజు గుర్తుగా ఉండాలని చెప్పి వీడియో తీసుకున్నాను. కోటి సోమవారం అని చెప్పి ఉండాలి కదా మన ఛానల్లో, అందుకే మొత్తం షూట్ అయితే చేసుకున్నాను. నాకు అనిపించిందల్లా కొన్ని మా ఆయనని తీయమన్నాను. అస్సలు అతను నేనేమైనా వీడియోగ్రాఫర్నా అని అంటున్నాడు. మనకి యూట్యూబ్ ఉంది కదా, తీసుకోవాలి ప్రతిదీ అని చెప్తే అస్సలు వినట్లేదు. చాలా బలవంతంగా తీసిండు టెంపుల్లో వీడియో అయితే. నేను ఎవరిని అడగాలి ఇక వీడియో తీయమని. సో ఆయననే అడిగితే నేను ఏమైనా వీడియోగ్రాఫర్నా, నేను అస్సలు తీయా అని చెప్పి బలవంతంగా తీశాడు కొన్ని క్లిప్స్ అయితే. ఇంట్లో అయితే నేను మేనేజ్ చేసుకుంటాను కానీ బయట అయితే అతనే తీస్తాడనమాట. పర్లేదు, బాగానే తీశాడు. అంటే కాన్సన్ట్రేషన్ మొత్తం వీడియోస్ గురించి కాదు, వీడియోనే భక్తే మన మనసులో నుంచి రావాలి. ఏ భక్తి అయినా ఏ పూజ అయినా కూడా మనకు అనిపిస్తేనే కదా మనం చేసుకుంటాము. అనవసరంగా ఎందుకు కష్టపడతా. ఇంకా సాటర్డే రోజు అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది నా డే. ఆ రోజు ఉపవాసం ఉన్నాను. ఈవినింగే తిన్నాను. నైట్ మళ్ళీ దీపం పెట్టి అన్నం తిన్నాను. అప్పుడు సాటర్డే ఆఫ్టర్ సండే, నెక్స్ట్ మండే రోజే నేను కార్తీక దీపం పెట్టాను. ఇంట్లో మొత్తం వత్తులు వెలిగించుకున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ కార్తీక పౌర్ణమి రోజు వరకు నాకు వీలవుతుందో లేదో అని చెప్పేసి మండే రోజే నేనైతే కార్తీక దీపం పెట్టుకున్నాను. సేమ్ ఇట్లనే మార్నింగ్ లేచి మళ్ళీ పూజ చేసుకున్నాను. మండే మార్నింగ్ ఇదైతే మొత్తం బయట అయితే ఇట్లా ముగ్గులు పెట్టుకున్నాను. 4 లోపే అంతా అయిపోయింది. 5 లోపే పూజ కంప్లీట్ అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత నేను తీసుకున్న వీడియో. అప్పుడు కొంచెం తెల్లవారుతుంది. అప్పుడే ముందు రోజు నైట్ అంతా కడిగి పెట్టుకొని మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను. మార్నింగ్ లేచి ముగ్గులు పెట్టుకొని తులసి దగ్గర అయితే దీపం పెట్టుకున్నాను. పూలు, పండ్లు, అరటి పండ్లు, ఇంకా కావాల్సినవి ఉసిరికాయలు అవన్నీ ముందు రోజే తెప్పించుకున్నాను. ఎక్కువ డెకరేషన్ అయితే చేయలేదు, అంటే పందిరి వేయలేదు. సింపుల్గా నేను ఇట్లా చేసుకున్నాను పీట పెట్టుకొని. ఆ రోజు కూడా 3:30కే లేచాను. పని అంతా కంప్లీట్ చేసుకున్నాను. తొందరనే అయిపోయింది. అన్నీ ఇలా అయితే రెడీ పెట్టుకున్నాను. పాలు వేడి చేసుకొని పాలు నైవేద్యంగా పెట్టాను. పాలు అండ్ ఫ్రూట్స్. నేను ప్రసాదాలు ఏం చేయట్లేదు, ఇట్లా పాలు ఫ్రూట్సే చూపిస్తున్నాను దేవుడికైతే. ఏదైనా సరే భక్తితో పెడితే సరిపోతుంది. ఇట్లా అయితే మొత్తం రెడీ చేసుకున్నాను. దీపాలు పెట్టుకుని ఉసిరి దీపాలు 5 పెట్టి పిండి దీపాలు ఒక 2 చేశాను. మనం ఉసిరి చెట్టు కూడా పెట్టుకుంటాం కదా, ఉసిరి చెట్టు అంటే విష్ణుమూర్తిగా భావిస్తాం కాబట్టి 2 పిండి దీపాలు అయితే చేశాను. కార్తీక దీపం పెట్టుకున్నాను. ఇట్లా ఉసిరికాయలు అయితే శివుడికి ఇష్టం కాబట్టి ఉసిరి దీపాలు పెట్టాలి. ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టాను. కొంచెం లేట్గా కొట్టాను. అది మార్నింగ్ మా హస్బెండ్ లేచిన తర్వాత ఇలా అయితే కార్తీక దీపం వెలిగించాను నేను. అక్కడ ఏమేమి అవసరమో, ఒకటి ఆవు చూస్తున్నారు కదా, గోమాత, విష్ణువు, శివుడు, ఈ 3 అయితే పెట్టుకున్నాను. అమ్మవారు లక్ష్మి కూడా. వత్తులు వెలిగించడానికంటే ముందు పూజకి ఆటంకం రాకుండా ఉండాలని మనం గణపతికి ఫస్ట్ పూజ చేసుకోవాలి. ఏ పూజ చేసినా ఫస్ట్ గణపతిని మర్చిపోకూడదు. నేను పసుపు గణపతి చేశాను, అక్కడ పెట్టుకున్నాను. మీకు కనిపించట్లేదేమో. దేవుడి దగ్గర ముందు చిన్న ఆకులో పసుపు గణపతి అయితే చేసుకొని ఫస్ట్ గణపతిని ఆరాధించిన తర్వాతే మిగతా దేవుళ్ళకు పెట్టుకోవాలి. మనం పూజ చేస్తున్నంతసేపు మనసులోకి ఏ ఆలోచన రాకుండా ఓం నారాయణాయ నమః, ఓం నమః శివాయ ఇట్లా అనుకుంటూ చేసుకుంటూ ఉంటే చాలా బెటర్. ఏ ఆలోచన కూడా మన మైండ్లోకి రాదు. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను. దేవుడి పేరు జపించుకుంటూ ఉంటాను పూజ అంతా కంప్లీట్ అయ్యే వరకు. నేనైతే ఇట్లా సింపుల్గా పూజ చేసుకున్నా. అంతా కంప్లీట్ అయ్యే వరకు 5:30 అయింది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.